హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి, నేనైతే గుండె రేఖలు కట్ చేశానండి. ఈ ఈ జాకెట్లు అయితే చాలా తక్కువనండి వాడకంలో. సో వెనకటి పెద్దవాళ్ళు తప్ప ఇంకా ఈ పెద్దవాళ్ళల్లో కొంతమంది మాత్రమే ఇవి వాడతారండి. సో ఒకటేనండి గుండె రేఖ అంటే ఒకటే గుండి ఉండేదే ఒకటి కాబట్టి ఒకటే గుండి. గుండీలు అంటే ఎక్కువ, గుండి అంటే ఒకటే కదండి, అదేనండి గుండె రేఖలు. సో నాకైతే అమ్మాయి రెండు ఇచ్చిందండి. చాలా ఈజీ కట్టింగ్ ప్లస్ ఈజీ కుట్టడం అండి. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, మనమైతే షోల్డర్ మీద చిన్న కట్స్ అయితే ఇచ్చుకున్నాం. ఇదేనండి ముందు పార్ట్ ఇది. సో బ్యాక్ పార్ట్ ముందు పార్ట్ సేమే ఉంటుంది, కాకపోతే ముందు ఓపెన్ చేసి కూర సైడ్ కుట్టినట్టు కుట్టుకుంటా వెళ్ళిపోవాలండి ఫ్రెండ్స్. మనకు ఈ బ్లౌజెస్ సంబంధించిన టోటల్ ఆది బ్లౌజ్తోనే చేస్తాం కాబట్టి చాలా చక్కని కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే మన జయలక్ష్మి టైలరింగ్ ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక ఒకసారి విజిట్ చేసి వీడియోస్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను ఛానల్ని ముందుకు నడిపించాలని ఆశిస్తున్నాను. చూడండి, హ్యాండ్స్ కట్టింగ్ ఎంత చక్కగా వచ్చేసినాయి. సో రెండు బ్లౌజులు అండి ఈ అమ్మాయి. ఇవైతే ఇలాగా చూడండి, మనం షోల్డర్ కుట్టుకాడ సెంటర్ పాయింట్ వేసుకుని ఇక్కడ చిన్న కార్డ్స్ ఇచ్చాను. హెమ్మింగ్ పట్టికి చూడండి, హ్యాండ్స్కు కింద హ్యాండ్స్ షేప్ కూడా చక్కగా తీసామండి. చూడండి, ఇక్కడ ఇది అది కరువు అనేది కూడా తిప్పేసాను. కరువు తిప్పేసినదేమో ముందుకు రావాలండి. హ్యాండ్స్ ఉల్టా పల్టా కాకుండా చక్కగా వేసుకోవాలి. చూడండి, రెండు బ్లౌజులు అయితే నేనైతే కటింగ్ అయితే చేసేసాను. చాలా ఈజీ ప్రాసెస్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా బ్యాక్ నుంచి ఫ్రంట్ వరకు వచ్చేస్తుంది. ఇలాగా చూడండి. ఇవేనండి ఉక్సుల పట్టీలు, కజ్జ పట్టీలు ఏమీ ఉండయండి. కూర సైడ్లు కుట్టినట్టు కూర కుట్టినట్టు కుట్టుకుంటూ వస్తే సరిపోతుందండి ముందు. చూడండి, అంతగా నీట్గా కట్ చేసి అయితే రెడీ పెట్టుకున్నాను. సో స్టిచ్చింగ్ కటింగ్ అయితే మనకు జయలక్ష్మి టైలరింగ్ ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. చూడండి, అన్నీ అయితే రెడీ పెట్టుకుంటాను. ఇంకా దారం సేమ్ కలర్స్ చెక్ చేసుకొని దగ్గర పెట్టుకుంటాను. సో ఎండ అయితే ఫుల్గా కొడుతుంది. ఇక కర్బూజకాయలు అయితే తీసుకున్నామండి. ఇంకా నాకైతే కట్ చేసుకొని మా వాళ్ళు అయితే ఇచ్చారు. ఇంకా ఇవి తినేసి కుట్టడం అయితే స్టార్ట్ చేద్దామని అయితే నేనైతే రెడీ అవుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.